భారత్లో చర్చనీయాంశం అయ్యాయి. అంతేకాదు ఏ కంపెనీలకు ఈ ఎఫెక్ట్ ఉండబోతుందో అనే మాట కూడా వేధిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతీయ టెకీలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన భారత్కు అమెరికా డోర్స్ క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు ట్రంప్. భారత్లో దాదాపు 2 లక్షల మంది భారతీయులపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది భారత ఐటీ సేవల రంగమని తెలుస్తోంది. ట్రంప్ చర్యలతో టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, కాగ్నిసెంట్ లాంటి సంస్థలు ఇకపై H-1B వీసాలపై అధికంగా ఆధారపడటం కుదరదు. వేల మంది ఇంజనీర్లను అమెరికాలోని ఆన్ సైట్ ప్రాజెక్టులపై పనిచేయించడం కుదరని పని. ఈ పరిస్థితుల వల్ల కంపెనీలు కొత్త వ్యాపార మోడళ్లను తిరిగి మార్చుకోవాల్సి వస్తుంది. లేదంటే కెనడా, మెక్సికో లాంటి ప్రాంతాలకు ఈ బిజినెస్ మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అమెరికాలోని బడా టెక్ కంపెనీలు కూడా H-1B వీసాలపై విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడం కష్టంగా మారుతుందని తెలుస్తోంది. దీంతో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, సిటీ గ్రూప్, క్యాపిటల్ వన్, AT&T వంటి సంస్థలు ఇబ్బంది పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు వెళ్తున్న చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత H-1B వీసాలపై జాబ్స్ పొందుతున్న కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో ఉన్నత విద్య తర్వాత అక్కడే ఉద్యోగులను స్థిరపడాలని భావించే విద్యార్థుల కలలు అసాధ్యంగా మారిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఇప్పటికే స్టార్టప్లు ప్రారంభమైన నేపథ్యంలో మన మేధావులు మరింత ముందుకు దూసుకెళ్తే ఆ రంగంలో స్వయం సమృద్ధిని సాధించుకుంటారన్నది నిజం. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలే తమ ఉద్యోగులను రీకాల్ చేస్తున్నాయి. మరి కొన్ని అయితే త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఇచ్చేటువంటి వార్షిక జీతం కన్నా వీసా ఫీజు ఎక్కువగా ఉండడంతో టెక్ సంస్థలు వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. టోటల్గా అమెరికాకు ఉద్యోగుల వలసలు, చదువుల కోసం వెళ్లే వారి సంఖ్య పడిపోవడం ఖాయమనిపిస్తోంది. దీనికి తోడు నిపుణులు అమెరికాకు వెళ్లి అక్కడ యూత్కు శిక్షణ ఇస్తారా, తమ దేశంలోని స్టార్టప్లు పెట్టుకుంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతూ ఉండగానే H-1B వీసాపై నిర్ణయం తీసుకోవడం పెను సంచలనంగా మారింది. హైలీ స్కిల్డ్ అయితేనే అమెరికాలో చోటు అన్నట్టుగా పాలసీ మార్చి ఇప్పుడు మన టెకీలపై దెబ్బకొట్టారు ట్రంప్. భారత్తో పాటు చైనాపై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం దారుణంగా ఉండబోతోంది. అమెరికన్లను నియమించుకోండి, అమెరికా ఫస్ట్ అంటూ 1కి 10 సార్లు చెబుతున్న ట్రంప్ H-1B వీసా $1,00,000లకు పెంచడం ద్వారా తన ఉద్దేశమేంటో క్లియర్గానే బయటపెట్టేశారు. టెక్ కంపెనీలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటాయని ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టెక్ కంపెనీలు మాత్రం అయోమయంలో పడిపోయాయి. టెకీలను పిలవాలా వద్దా, ఇతర దేశాలకు పంపాలా వద్దా అనే సంశయంలో పడిపోయాయి. కంపెనీలు కూడా అత్యవసరమైతే తప్ప విదేశీ ఉద్యోగుల్ని భారీ ఖర్చులకు నియమించుకునే అవకాశం ఉండదని తెలుస్తోంది. H-1B వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు అమల్లోకి రానున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమీడియట్లీ అనే సందేశాలు జారీ చేసింది. H-1B, H-4 వీసాలున్న ఉద్యోగులు ఆదివారంలోగా అమెరికాలోకి వచ్చేయాలి. H-1B, H-4 వీసాలు కలిగి ప్రస్తుతం బయటి దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి అని ఓ మెయిల్ ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా H-1B వీసాలున్నవారు అమెరికాలోనే ఉండాలని అక్కడి న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. వీసాలకు సంబంధించి మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోవడం మంచిదని అంటున్నారు. మరి కంపెనీలు ఒక్కొక్కరికి 90 లక్షల రూపాయలు చెల్లించి వీసా పొందుతాయా అని ఆలోచిస్తే అది అసాధ్యమని అనిపిస్తోంది. ఎందుకంటే H-1B కింద అమెరికాకొస్తున్న ఉద్యోగులు సంవత్సరానికి $60,000లకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీల్లో పనిచేసే స్థానిక ఉద్యోగుల సగటు వార్షిక జీతం $1,00,000. అయితే ఇప్పుడు వారి మీద మరో $90 లక్షల ఆయా కంపెనీలు ఖర్చు పెడతాయా అంటే అదీ కష్టమే. అమెరికాలోకి రప్పించే టెకీల కోసం వారి వార్షిక జీతం కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి కంపెనీలు ఏ రకంగానూ సాహసించవు. కాబట్టి ఉద్యోగుల వలసలకు అడ్డుకట్ట పడినట్టే. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు చెక్ పడినట్లే అని విశ్లేషకుల వాదన.
వీసా రుసుం భారీగా పెంచడంలోనూ ట్రంప్ పెద్ద ఎత్తుగడే వేశారు. అదేంటంటే ఇకపై H-1B వీసాలపై ట్రైనీలను నియమించుకోలేరు. ఆర్థికంగా ఇది సాధ్యం కాదు. శిక్షణ ఇవ్వాల్సొస్తే అమెరికా పౌరులకిస్తారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ని తీసుకురావాలి అనుకుంటే H-1B వీసా కోసం సంవత్సరానికి 88 లక్షలు చెల్లించాలి. కాబట్టి అదేదో స్థానికంగా తయారు చేసుకుందామని కంపెనీలు భావిస్తాయి. ఆ విధంగా అమెరికన్ యువతకు అవకాశాలు పెరుగుతాయి అన్నది ట్రంప్ వ్యూహం. అంతేకాదు, ఇతర దేశాల నుంచి ఒకరో ఇద్దరో ఎక్స్పర్ట్లొచ్చి ఇక్కడి వారికి శిక్షణ ఇప్పించేందుకు టెక్ కంపెనీలు ఆలోచిస్తాయి. కనుక భారీగా వలసలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో ఇంటెలెక్చువల్స్ అందరూ అమెరికాయేతరులే ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యమా? తమ విజ్ఞానాన్ని ఇతరులకు పంచేందుకు టెకీ ఎక్స్పర్ట్స్ ముందుకొస్తారా అన్నది తేలాల్సింది. ట్రంప్ తికమక నిర్ణయాల వల్ల అమెరికా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నది విశ్లేషకుల మాట. కొత్త ఆవిష్కరణలు అమెరికాలో ఇక ఉండబోవట. తాత్కాలికంగా లాభం కనిపించవచ్చు కానీ దీర్ఘకాలికంగా అమెరికా నష్టపోవడం ఖాయమంటున్నారు. అదే భారత్ విషయానికి వస్తే ఎంత తొక్కితే అంత బలపడుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా ఇప్పుడు అమెరికా ప్రయోజనం పొందుతోందని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు అంటున్నాయి. స్వల్పకాలంలో ఊహించని విధంగా అమెరికా నుంచి లాభాల్ని చూడవచ్చు గాని దీర్ఘకాలంలో నష్టపోతుందని టెకీ నిపుణుల వాదన. ట్రంప్ నిర్ణయం వల్ల కొత్త ఆవిష్కరణలపై అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని ఈ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అంటే అమెరికాకు ప్రతిభావంతులు రాకపోతే అక్కడ నూతన ఆవిష్కరణలు రాకపోవచ్చు. తద్వారా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లేకుండా అమెరికా దెబ్బతింటుందట. అంతేకాదు, దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడి మాంద్యం నెలకొంటుందని మూడీస్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వెంచర్ క్యాపిటల్ సంస్థ మెన్లో వెంచర్స్ భాగస్వామైన DDS అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడంలో అమెరికాకు ఇబ్బందులు పెరుగుతాయని అన్నారు. అమెరికా అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించలేకపోతే దాని ఆవిష్కరణ సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. అమెరికా చర్యల వల్ల ఆ దేశం దెబ్బతినడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. భారత్ను ఎంత తొక్కితే అంత పైకి ఎగబాగడం ఖాయమని అంటున్నారు. అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు అమెజాన్, టాటా, మెటా, యాపిల్, గూగుల్ H-1B వీసాల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందాయి. 2025 ప్రథమార్థంలో Amazon.com దాని క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ AWS 12,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు ఆమోదం పొందగా, మైక్రోసాఫ్ట్, మెటా 5,000 కంటే ఎక్కువ H-1B వీసాలకు ఆమోదం పొందాయి. వాస్తవానికి ఈ వీసా అమెరికాలో ప్రత్యామ్నాయం లేని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంటే STEM రంగాల్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం ఉద్దేశించబడింది. కానీ దీనివలన తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగుల ప్రవాహం పెరిగిందని, దీనివల్లే అమెరికా కంపెనీలు విదేశీయుల్ని ఇష్టపడుతున్నాయని, స్థానిక ఉద్యోగాల్ని తగ్గించాయని విమర్శకులంటున్నారు. H-1B వీసా గ్రహీతల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి డేటా ప్రకారం 72% వీసాలు భారతీయ పౌరులకు, తర్వాత 12% చైనా పౌరులకు జారీ చేశారు. ఫిలిప్స్, కెనడా, దక్షిణ కొరియా పౌరులకు 1% వీసాలు లభించాయి. అసలు భారత్పై ట్రంప్కు కోపం ఎందుకు అనేది చూస్తే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం బ్రిక్స్లో భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ దేశాలన్నీ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మింగుడు పడటం లేదు. బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తామంటూ ఎప్పటికప్పుడు బెదిరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీని తీసుకొస్తే అమెరికాతో వాణిజ్యానికి వీడుకోలు పలికేందుకు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టోటల్గా చూస్తే తమ దేశస్థుల నైపుణ్యం తెలియకుండా, వారి స్కిల్ పెంచకుండా, ప్రతిభావంతులను రానివ్వకుండా ప్రకటించిన ఈ ఆర్డర్ వల్ల తాత్కాలికంగా నష్టపోయేది భారత్ కావచ్చేమో కానీ దీర్ఘకాలికంగా దెబ్బతినేది మాత్రం అమెరికానే అని అంటున్నారు. వెస్ట్ వైపు కాకపోతే ఈస్ట్ వైపు భారత యూత్ చూసుకుంటారు. కాకపోతే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా భావన పెంచుకుంటారని చెప్తున్నారు. భారత్ మాత్రం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగడానికి ఇవన్నీ ఉపకరిస్తాయని అంటున్నారు.